బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ అతను అరెస్ట్ జరిగిన తర్వాత చాలామంది ఒక చర్చ. కొంతమంది ఏమో అటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కొంతమంది ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా అని చెప్పి మరి కొంతమంది ఈ మధ్యనే సమావేశాలు కూడా జరుపుతున్నారు కొంతమంది మహా మేధావులు, మాజీ ఐపీఎస్లు చాలామంది. అంటే కూటమి ప్రభుత్వం ఏదో ప్రశ్నించే గొంతుని నొక్కేస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్న ఈ సోకాల్డ్ పీపుల్ అందరూ కూడా మరి 2019-24 మధ్యన ఏం జరిగింది? ప్రశ్నించే గొంతు నొక్కలేదు ఆ రోజున కనీసం పత్రికల వారు ఒక వార్త రాయడానికి కూడా వీలు లేకుండా 2430 అని బిల్లు తీసుకొచ్చి పత్రికలకు గొంతు కూడా నొక్కారే. నా మీద అబద్ధాలు రాస్తే, నా మీద ఎవరైనా మాలిఫైడ్ ఇంటెంట్ తో నా మీద ఏదన్నా చేస్తే, నా ఇమేజ్ ను నేను కాపాడుకునే నాకున్న హక్కు, నాకున్న స్వేచ్ఛ, అది డెమోక్రటిక్ రైట్. ఆ హక్కులో భాగంగా నేను రిజాయిండర్స్ ఇవ్వచ్చు. ఆ హక్కులో భాగంగా నేను అవసరమైతే కేసులు కూడా, డిఫేమేటరీ కేసులు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వేయచ్చు. ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఒక మాట మాట్లాడుతుంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అరెస్టులు చేయడం, గోళ్ల దూకి మరి అరెస్ట్ చేయడం, రాష్ట్రం అంతా తిప్పడం, ఇన్ని మనం చూసాంగా. సరే, ఇప్పుడు ప్రశ్న రావణ్ మీద ఇంత జాలి చూపిస్తున్నారు కదా. అతను ఏం చేశాడు? అతను హిందూ మతానికి సంబంధించినటువంటి దేవుల్ని, దేవతల్ని కించపరుస్తూ మాట్లాడాడు. దానికి తగ్గ సెక్షన్ కొన్ని పెట్టారు. అది కాకుండా రెండోది, అతను ఏదైతే ఈ సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు ఉంటాయో, విచ్ఛిన్నకర భావజాలం ఉంటుందో ఆ వ్యక్తుల్ని పొగుడుతా కొన్ని వీడియోస్ పెట్టాడు. ఈ 2 కేసులు ఇవి. చాలామంది అంటున్నారు ప్రకాష్ రాజు లాంటి వారు 3-4 సార్లు కోర్టులు బెయిల్ ఇచ్చినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కక్ష ధోరణి చర్యతో కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా అనేటువంటి మాటలు మాట్లాడు. నేనేమంటున్నానంటే, అర్థం కానట్టు నటించే వాళ్ళకి చెప్తున్నాను నేను. అక్కడ హిందూ దేవతలను వాళ్ళని దూషించినందుకు ఆల్రెడీ బెయిల్ వచ్చినాయి. అతను బెయిల్ రాందల్లా, ఉపా చట్టం ప్రయోగించిందల్లా అతను ఏదైతే మావోయిస్టుల్ని, నక్సలిజం భావజాలాన్ని, లేకపోతే ఆ వ్యక్తుల్ని పొగిడినందుకు, అదేవిధంగా ఎక్కడో పహల్గామ్ అటాక్ జరిగింది చూశారుగా, భారతదేశం మీద దాడి. అది ఆ వ్యక్తులను కూడా, వాళ్ళకు కూడా మానవ హక్కులు ఉంటాయి అయ్యి ఉన్నాయని చెప్పి మాట్లాడినందుకు అతని మీద ఉపా చట్టం పడింది. ఎలా పెడతారో, ఉపా చట్టం దుర్వినియోగం చేసేస్తున్నారు అంటారు. కేసులు పెట్టినంత మాత్రం శిక్షలు పడవు. కేసులు పెట్టిన తర్వాత ఆధారాలతో సహా పోలీసు వారు కోర్టు వారికి అన్ని ఆధారాలు సమర్పించాలి, నిరూపించాలి, అవి కోర్టు వారు నమ్మాలి. నమ్మిన తర్వాత శిక్షలు పడతాయి. అంటే మీ ఉద్దేశంలో ఈ సోకాల్ పీపుల్ అందరికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛకి, బరితెగింపుకి చిన్న మధ్యలో గీత ఉంటుంది. ఇష్టారీతిని మాట్లాడేసి మేము భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో దాక్కుంటామంటే కుదరదు. ఆ గీత లోపల ఎంత మాట్లాడినా రాజ్యాంగం రక్షిస్తుంది. గీత దాటి మాట్లాడితే శిక్షలు పడతాయి. ఈ రోజున ఈ దేశ మెజారిటీ ప్రజలు పూజించేటువంటి దేవుళ్ళని, దేవతల్ని ఇష్టారీతిని మాట్లాడేసి, సనాతన ధర్మాన్ని ఇష్టారీతిని మాట్లాడేసి, మేము కులం వెనకాల, మతం వెనకాల, ప్రాంతం గోళ్ళ వెనకాల దాక్కుంటామంటే ఎలా చూసుకుంటే చట్టాలు శిక్షలు వేయరా? కేసులు పెట్టరా? కేసులు పెట్టేది హిందువుల మనోభావాలు దెబ్బలు తినేలాగా మాట్లాడినందుకు కేసులు పెట్టారు. పోలీసు వారు ఎందుకు సెక్షన్లు పెట్టారు? ఉపా చట్టం లాంటివి. ఆ వ్యక్తి నిషేధిత భావజాలాన్ని ప్రేరేపిస్తున్నాడు, ఆ వ్యక్తులకి మద్దతుగా మాట్లాడుతున్నాడని ఉపా కేసు పెట్టారు. అంటే నేను అంటుంది, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆయా దేశాలు వెళ్ళి ఆయా మెజారిటీ ప్రజలు పాల్గొనేటువంటి, లేకపోతే ఆ మెజారిటీ ప్రజలు ఆచరించేటువంటి సిద్ధాంతాలను కానీ, లేకపోతే వాళ్ళ నమ్మకాలను కానీ కించపరిస్తే ఊరుకుంటారు ఎక్కడన్నా? పాకిస్తాన్ వెళ్ళి ముస్లింలు తిట్టమనండి, లేకపోతే ఒక అమెరికా వెళ్ళి లేకపోతే బైబిల్ మీద, లేకపోతే యేసుక్రీస్తుని ఏదో మాట్లాడనమండి, ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అంటే మన భారతదేశంలో మన ఇష్టారీతిని మాట్లాడేయచ్చు. ఏదన్నా మాట్లాడితే మనకు రాజ్యాంగం హక్కులు కల్పిస్తుందంటే ఖచ్చితంగా కల్పిస్తుంది. ఎంతవరకు? దానికి లిమిటేషన్స్ ఉంటాయి. భావ ప్రకటన స్వేచ్ఛతోటి బరితెగింపుకి ముందుకెళ్తే ఎవరు ఊరుకోరు, ఖచ్చితంగా కేసులు పెడతారు. సనాతన ధర్మం అన్నా, హిందూ ధర్మం అన్నా అంత లోకువా? అదే సెక్యులరిజం. ఇదే మాట ఎవరైతే ఈ సోకాల్డ్ పీపుల్ ప్రకాష్ రాజుతో సహా ఈ మాజీ ఐపీఎస్లు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీల వారు కావచ్చు, హిందూ మతాన్ని అనేస్తే అనొచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. మరి ఇతర మతాలను ఈ విధంగా మాట్లాడితే ఊరుకుంటారా? ఇదే విధంగా మీరు సమర్థిస్తారా? అంటే హిందూ మతం అంటే లోకువా? మెజారిటీ ప్రజలకి ఇక్కడ హక్కులు లేవా? ఏ ప్రశ్నలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఏ మతానికి ఇబ్బంది కలిగినా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం భరోసా ఎలా ఉంటుందో, ఇబ్బంది కలిగితే శిక్షలు కూడా అలాగే ఉంటాయి. ఈ మతం ఆ మతం కాదు, ఎవరి మతాలని కూడా పక్క మతాలని నోటికి వచ్చినట్టు కించపరిస్తే ఖచ్చితంగా శిక్షలు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పేది అదే, మన మతాన్ని మనం ఆచరిస్తానే ఇతర మతాలను కూడా గౌరవించాలి అని. అలాంటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మాటలు కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు కొంతమంది. ఎందుకంటారంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే ఆయన మాట్లాడాడు కదా అంటున్నారు. ఎక్కడ మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు? ఏ సందర్భంలో ఆయన విమర్శించారు? పవన్ కళ్యాణ్ గారే ఆ భాష మాట్లాడారని చెప్తున్నారే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడారు ఆ భాష? ఆయన్ని, ఆయన తల్లిని, ఆయన భార్యని, పిల్లల్ని ఇష్టారీతిగా పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు అసలే బసలే ఈ లోకంలో. పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని నరికి అవతల పడేసి, పవన్ కళ్యాణ్ గారు
కోసుపండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి నిన్ను చిన్న నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక. సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా వేదిక కొంతమంది ఇష్టారీతిని మాట్లాడేస్తుంటే అప్పుడు ఆయన ఆ విధమైనటువంటి హెచ్చరిక చేశారు. ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. తర్వాత ఎప్పుడు అటువంటి భాష మాట్లాడలేదే. అంటే కోపాలు రావా? ఆయన అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మా వాళ్ళకి బీపీలో రావా అని. అంటే మాకు రావా బీపీలు? అదేవిధంగా సొంత కుటుంబీకుల్ని, భార్యని, తల్లిని, పిల్లల్ని అందరినీ ఇష్టారీతిని మాట్లాడేస్తుంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు హెచ్చరికగా ఆ మాటలు మాట్లాడారు తప్ప ఎప్పుడు ఆ భాష ఉపయోగించలేదే. ఏనాడైనా అతను ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న భాష ఎప్పుడైనా మాట్లాడా? ఆయన నోట మాట వచ్చిందా? ఎందుకు ఆయన మాట్లాడాలి? అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏదైనా వేయచ్చు, హిందూ మతాన్ని మీరు ఏదైనా వేయచ్చు, తిరిగి ప్రశ్నిస్తే మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగం, హక్కులు ఎన్ని గుర్తుకొస్తాయా? అంటుంది ఒకటే, భారతదేశంలో ఎవరికైనా వారి మతాచారాలు వాళ్ళు పాటిస్తారు, పక్క మతాచారాలను గౌరవిస్తారు. అందుకనే భారతదేశం సనాతన ధర్మంగా ఇన్ని వేల సంవత్సరాలు బట్టి నిలబడి ఉంది. ఈ సోకాల్డ్ పీపుల్ అందరూ కూడా ఈ రోజున వచ్చి అంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారా? ఆ కుట్ర చేసే వాళ్ళకి ఈ సోకాల్డ్ పీపుల్ అందరూ కూడా మద్దతు పలుకుతున్నారా? ఎంతవరకు చూస్తా ఊరుకుంటారు ప్రజలు? ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ గౌరవించాలో రాజ్యాంగం చూసుకుంటుంది, ఎవరిని ఎక్కడ శిక్షించాలో కూడా రాజ్యాంగమే చూసుకుంటుంది. ఈ సోకాల్డ్ పీపుల్ అందరూ కూడా ఈ రోజున ప్రెస్ మీట్లు పెట్టి, వేదికలు, చర్చలు అందరూ పెట్టేసి ఏదో కూటమి ప్రభుత్వం గొంతు నొక్కేస్తుంది, ప్రశ్నించే గొంతు నొక్కేస్తుంది అని కొంతమంది, ప్రశ్నిస్తే తట్టుకోలేరా అని కొంతమంది మాట్లాడుతున్నారు కదా. వాళ్ళందరికీ ఒకటి సమాధానం ఒకటే, రాజ్యాంగం మాకు అత్యంత పవిత్రమైనది, దానికి లోబడి మాత్రమే ఎవరైనా పనిచేయాలి. దాన్ని మించి భావ ప్రకటన స్వేచ్ఛకి మించి బరిదిగంపులోకి వెళ్ళిపోయి ఇష్టారీతిని మాట్లాడేస్తే మాత్రం ఏ మతాచారాలను తిట్టినా కూడా శిక్షలు పడతాయి. హోంమంత్రి గారు కూడా చెప్పారు మావోయిస్టు రహిత దేశంగా ఏర్పడాలని. మరి అటువంటి మావోయిస్టు భావజాలాన్ని కూడా మద్దతు పలికే వ్యక్తుల మీద ఖచ్చితంగా చట్టం కింద కేసులు పడతాయి. అదేవిధంగా ఈ రోజున జోసెఫ్ పడింది. నేను అంటుంది ఒకటే, ఎవరైనా కూడా భారతదేశంలో ఎవరైనా కూడా ఆ వారి మతాలను వాళ్ళు ఆచరించుకుంటున్నారు, పక్క మతాలను గౌరవించుకుంటున్నారు కాబట్టి మన దేశం ఇలా ఉంది. మీలాంటి వ్యక్తులందరూ వచ్చి సుహృద్భావ వాతావరణం ఉన్నటువంటి వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి మీ ఇష్టారీతిని ఏదో చేద్దామంటే కుదరదు. ఖచ్చితంగా మీ మీద కూడా కేసులు పడతాయి. వాటికి కూడా సిద్ధంగా ఉండండి.